చెప్పు మిత్రమా, నా పరిచయం ఎట్లా క్లుప్తంగా చెప్పు. ఆ తర్వాత ఇంతకుముందు మనం డిస్కస్ చేసే టాపిక్ మాట్లాడదాం. బ్రదర్ ఆ డోర్ వేసేయండి మీరు, అది అట్లా గుంజేయండి దాన్ని. చెప్పండి మెల్లగా మెల్లగా మెల్లగా. ముందు నాకు ఒక క్యూరియాసిటీ ఉండేది, దాని నుంచి మీ దాకా వస్తాను. ఓకే ఓకే. నాకున్న క్యూరియాసిటీ చిన్నప్పటి నుంచి ఏదైనా పని చేస్తే ఇది ఎందుకు చేయాలి. ఇప్పుడు రోజు మార్నింగ్ లేచి స్నానం చేయాలి, ఎందుకు చేయాలి రోజు? నేను నైటే చేసాను, ఫ్రెష్గానే ఉన్నా, పడుకున్నా ఫ్రెష్గానే ఉన్నా, మళ్ళీ మార్నింగ్ ఎందుకు చేయాలి? దెర్ ఇస్ నో రీజన్. నాకు రీజన్ తెలిస్తేనే చేస్తా. అట్లాంటి మైండ్ సెట్ ఉండే చిన్నప్పటి నుంచి. చాలా పూర్ ఎన్విరాన్మెంట్ మరి, మా నాన్న కూడా పోయారు. సో ఉన్నప్పుడు ఆ చిన్నప్పుడు అలా ఏదైనా ఒక రీజన్ దొరికే వరకు నాకు తెలియాలి. అది ఏదో వాళ్ళు అన్నారు ఫార్మాలిటీకి చేస్తున్నారు అని నేను లైట్ తీసుకుంటుంటుంది. నాకు ఎప్పుడైతే ఓకే దిస్ ఈజ్ ఫర్ దిస్ అని నేను కన్ఫర్మ్ అవుతాను, అప్పుడే నా లోపల నుంచి ఆ రోజు స్నానం చేయడం కానీ ఇంకా అవన్నీ ఇంకా వేరే ఏ పని అయినా అలా మొదలయ్యేది. అట్లాంటి క్యూరియాసిటీ ఉండేది. చదువు విషయంలో కూడా అంతే. మా ఫ్రెండ్స్ అందరూ పూర్ ఫ్యామిలీ కదా, ఏదో పనికి పోయి కాలేజ్ డేస్ లో పనికి వెళ్ళాలి, తర్వాత మిగిలిన డేస్ లో స్కూల్కి వెళ్ళే డేస్ లో స్కూల్కి వెళ్ళాలి, హాలిడేస్ ఉంటే పనికి వెళ్ళాలి. అట్లా పాకెట్ మనీ మాది మేమే. మా ఫ్రెండ్స్ అంతా ఎక్కువగా మా ఫ్రెండ్స్ బడే కొట్టేసి డుమ్మాలు కూడా తిరిగేది. సో ఇలా తిరగటం వల్ల ఏం లాభం? నేను కూడా డుమ్మాలు కూడా తిరగచ్చు. సో దీనికోసం ఓ 3 ఏళ్ళు 10th తర్వాత ఓ 3 ఏళ్ళు వేస్ట్ చేసి పనికిరాని డిగ్రీ పట్టుకొని ఏం చేస్తాం? అదేదో వాళ్ళు తిరుగుతున్నారు కానీ నేను చప్పదాకా ఇంటికానే ఉండే, మా అన్నలు ఉండే అన్నయ్యలు, వాళ్ళకి చెప్పి నేను ఏదైనా పని నేర్చుకుంటాను, ఏదో డ్రైవింగ్ నేర్చుకుంటాను, ఏదో ఒకటి నేర్చుకుంటాను. సో ఈ 3 years లో వాళ్ళు తిరిగి అలా చేసి వాళ్ళకు చదువు రాదు, ఏ స్కిల్ రాదు. నేను ఏదో డ్రైవింగ్ ఇంకేదైనా పని నేర్చుకుని అట్లయినా డబ్బు సంపాదించచ్చు కదా అని అట్లాంటి ఇదొక రీజన్ అని అలా సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇంకా నేను వెళితే బడికి వెళ్ళేది, లేదంటే ఇంటి దగ్గరనే ఉండేది. మధ్యలో ఇంకా డుమ్మాలు కొట్టి అటు తిరగడాలు ఏమీ లేదు. అట్లా అంటే నా మైండ్ సెట్ అలా ఉండేది అని చెప్పడానికి ఇవన్నీ చెప్తున్నాను. సో అలా ఉండేది. తర్వాత మానేశాను. ఇంకా ఒకరోజు అన్ని గమనించాను అందరినీ, అంటే మా ఊళ్ళో ఉన్న సీనియర్స్ని వాళ్ళందరినీ గమనించి వీళ్ళు ఎవ్వరు ఏది కాలేదు, చాలా రూరల్ ఏరియా అన్నట్టు. ఇంకా అప్పుడు 2011-12 10కి 10th 11కి ఇంటర్మీడియట్ అట్లా కరెక్ట్గా ఉంటుంది నాది. 2001కి 1వ తరగతి, 9కి 9th క్లాస్, 2010కి 10th అలా ఉంటుంది మా బ్యాచ్ మొత్తం. ఇంకా మానేశాను. ఇంకా 10th అయిపోయింది, ఇక చాలులే, ఇక వీళ్ళు డిగ్రీ చదివిన వాళ్ళు కూడా నా అంత తెలియలేదు, వీళ్ళకి ఏది తార్కికంగా ఆలోచించలేకపోతున్నారు, ఏదో అందరు చేస్తున్నారు మనం చేస్తున్నారు. సర్లే 10th చదివిన ఒకటే, వాళ్ళలాగా డిగ్రీ ఉన్న ఒకటే, వీడికి మానేద్దాం, ఇంకా ఏదైనా పని చూసుకొని. ఎర్నింగ్ ఇంపార్టెంట్. ఇంకా ఏం చేసినా కానీ ఎటు చూసినా ఏం చేసినా ఎర్నింగ్, మనీ తప్ప వేరేది లేదు. ఇంకా అలా మానేశాను. మానేసిన తర్వాత ఇంకా మా రెండో అన్న, యాక్చువల్గా నాతో ఉండే పెద్దన్న, ఆయన నన్ను చూసి నన్ను ఏం అడగలేకపోయింది. అదేదో ఫ్రీడమ్ అనుకున్నాడు ఆయన, కానీ ఫ్రీడమ్ అనుకున్నాడు, ఇంకేది అనుకున్నాడు, ఏం అడగలేదు. ఇంకా ఆయన పని ఏదో ఆయన, నేనే అండి పెట్టడం అన్నా నేను. ఇంకా అలా సాగింది, ఆయన ఏమనలేదు. తర్వాత మా ఇంకో రెండో అన్న చాలా దూరంగా ఉండేటోడు, తను వచ్చి బాగా రియాక్ట్ అయినాడు. అంటే నువ్వెందుకు చదువుకోలేదు, మేము చదువుకోక ఇట్లా అయినా, నువ్వు చదువుకోవాలి అని అలా రియాక్ట్ అయితే, సరే నేను చదువు కూడా చేతగాక ఏం మానేయలేదు, నేను ఇలాగ ఆలోచించిన అంటే ఆయనకు అప్పటికి నా మైండ్ సెట్ అర్థం కాలేదు. సో ఏదో బాధపడినాడు, వీడు ఖరాబ్ అవుతున్నాడు అట్లా ఇట్లా అంటే. ఇంకా నాకు కూడా అనిపించింది చిన్న వయసుగా ఏదో తప్పు చేస్తున్నానేమో, చదువుకోవాలేమో అనిపించి ఇంకా మళ్ళీ సరే చదువుతానన్నా, మళ్ళీ కట్టి మళ్ళీ చదువుతానని మళ్ళీ అదే కాలేజ్లో జాయిన్ అయ్యాను, గవర్నమెంట్ కాలేజ్లోనే. మళ్ళీ తర్వాత సైన్స్ ఇంటర్మీడియట్ అయిపోయింది, తర్వాత సైన్స్ డిగ్రీ అయిపోయింది. ఇంకా నాకు అది ఏదో తెలియదు కానీ 1వ తరగతి నుంచి ఎంఎస్సి వరకు యూనివర్సిటీ, ఎంఎస్సి యూనివర్సిటీ అన్ని గవర్నమెంట్లోనే అయిపోయాయి. ఇంకా ఆ తర్వాత ఇంకా వాళ్ళు నాలో ఉన్న కొంచెం ఇలా గమనించడానికి చూసి మా ప్రొఫెసర్లు ఇక్కడ హైదరాబాద్లో IIRR ఉంటుంది, సైంటిస్ట్ ఉన్నారు, అక్కడ మీకు మేము రిక్వెస్ట్ చేస్తాము, వాళ్ళు మీకు ఏదైనా ఇస్తారంటే నేను ఇక్కడ IIRR రైస్ రీసెర్చ్లో ప్రాజెక్ట్లో ఒక సైంటిస్ట్ కింద ఒక ప్రాజెక్ట్లో సెట్ అయ్యాను. అట్లా హైదరాబాద్ పరిచయం. ఇంకా హైదరాబాద్ పరిచయం అయిన తర్వాత ఇలానే ఇంకా ఇప్పటికీ నాకేం పెద్దగా చేంజ్ రాలేదు. కాకపోతే ఏ పని చేసినా అర్థంగా నాకు స్ఫురిస్తేనే చేయాలి. అప్పుడు నాకు ఒక రూమ్మేట్ పరిచయం అయ్యాడు. ఆయన నేను ఒకేసారి జాయిన్ అయ్యాను. ఆయన ఒక మేడం దగ్గర సేమ్ డిపార్ట్మెంట్, ప్యాథాలజీ డిపార్ట్మెంట్, నేను కూడా అక్కడే. ఆయన నా రూమ్మేట్, ఇద్దరం రూమ్మేట్స్. ఆయన పేరు భాస్కర్. ఇంకా ఆయన చూసి నేను చాలా మెస్మరైజ్ అయిపోయాను. ఆయన ఎలాగంటే ఏది మీకులాగే
ఏది అనవసరంగా చెప్పడు. ఆయన సైలెన్స్ ఉంటాడు, చదువుకుంటాడు. ఏదైనా అడిగితే కొంతవరకు కొంతే చెప్తాడు. ఎక్కువ చెప్పినా దానికి వ్యాలిడిటీ ఉండదు అనుకుంటాడు ఏమో, కానీ ఆయన మనస్తత్వం అలాంటి చాలా సున్నితపరుడు. ఇంకా నేను డీప్గా నా ఫోకస్ అంతా అటువైపు గుంజేసింది. అదేంటో మరి చాలా మంది ఉన్నారు, ఎవరు ఆయన అలా చూడలేకపోయినారు, నేను మాత్రం చూడగలిగిన. నాకు ఆయన రోజు రోజు చూస్తుంటే నాలో కూడా అసలు ఇదే కదా మనిషి కోరుకునేది, ఇదే కదా కావాల్సింది. ఇవన్నీ అనవసరంగా ఆయన నెలకి ఆయన చాలా చదువుకున్నాడు, నెట్ క్వాలిఫైడ్, ఇప్పుడు డిగ్రీ లెక్చరర్ కూడా అయ్యాడు. ఆయనకు అసలు ఆ డబ్బు అనేది, తర్వాత నేను ఇంత స్టేటస్లో ఉన్నాను, ఇంత కాదు, అట్లాంటి ఏవి ఉండవు ఆయనకి. ఒక కుక్క పిల్ల కాకపోతే ఆ కుక్క పిల్లలాగా కలిసిపోతాడు, ఒక చెట్టు దగ్గర పోతే చెట్లాగా కలిసిపోతాడు. ఇవేవి మానవ సంబంధిత ఇవన్నీ ఏవి ఆయన పెట్టుకోడు, అంటించుకోడు. నీటిలో ఉన్న తామరాకు నీటి అంటారు, అలా ఉంటాడు ఆయన. నేను అది చూడగలిగాను, నాకు ఇంట్రెస్ట్ అనిపించింది. ఇంకా అలా ఇలా ఇంకా మా ఇద్దరికి ఈ స్పిరిచువల్ టాక్, సద్గురు, ఓషో, చాలా తన మీకులాగా ఇట్లా మొత్తం రో అంతా చాలా బుక్సే ఉంటాయి. బుక్ ఫేర్ కూడా వస్తాడు. ఇంకా నేను ఆయన ఫాలో అయినా, ఇంకా నాకు నచ్చేసింది. ఇంకా ఆయన వే, ఇంకా ఆయన ఏం డిస్టర్బ్ చేయకుండా, నాకు తెలియని వయసులో కొంచెం చిన్నోడే నాకన్నా, కానీ నాకు అలాంటిది ఏం లేదు, ఎందుకంటే చాలా జ్ఞానం ఉందని నేను గ్రహించగలను. సో అలా పెరిగింది. ఇంకా తను ఇంకా ఆయన ఎప్పుడు నేను జాబ్ కొట్టాలని కూడా అనుకోవాలి. ఆయన ఏది అనుకోడు గురుగారు, మీరు చెప్పిన అన్ని నేను ఆయనలో కూడా చూశాను. నాకు అదే వింతగా అనిపించేది, అసలు ఇదే కదా మనిషి కరెక్ట్గా సంతోషంగా కాన్షియస్గా తనకి ఏది కావాలో కరెక్ట్ తెలుసుకోగలిగితే నేచర్ అన్ని ఇచ్చేస్తుంది. ఆయనకి ఏం కావాలో అది అన్ని ఇచ్చేస్తుంది, ఉన్నాయి అన్ని. అది చూస్ చేసిన నేను. సో ఇది కరెక్ట్ వే అని నాకు అర్థమైంది. ఆ తర్వాత ఇంకా ఇట్లానే ఈ ఓషో గురించి, సద్గురు గురించి, వాళ్ళ గురించి రోజు కొంచెంసేపు డిస్కస్ చేసుకునే వాళ్ళం. మేము ఇద్దరమే, మా ఇద్దరి సంభాషణ అందరూ పిచ్చర్లు అనుకుంటారు వాళ్ళు. ఇంకెవరు లేనప్పుడు ఎక్కడ పక్కకి టీ తాగేటప్పుడు అటు ఎక్కడ పక్కనకి ఒక గంట సేపు, లేదంటే సండేలు ఫీల్డ్కి వెళ్ళి అట్లా సాగేది. సో ఇంకా మీ గురించి చెప్పాడు సడన్. తనకి ఇంకా ఈ వేళనే ఉంటాడు కదా, తను చూసినాను. ఇంకా మిమ్మల్ని ఎలా చూశాడు, మన ఏజ్ లాంటి మనలాంటి ఆయన ఇంకొక ఆయన ఈయన ఉన్నాడు, ఈయన చూడు, ఈయన బ్లూ బుక్ ఆఫ్ ఆర్జీ అన్నట్టు. ఇదే టైటిల్ ఇలా ఉంది అనుకున్నాను. ఒకరోజు సండే ల్యాబ్కి వచ్చి అసెట్ చేసి చూసినాం, బాగుంది టైటిల్, బాగుంది, భలే ఉంది, బుక్ కొనాలి, చదవాలని అనుకున్నాను. సరే నువ్వు ఈయన ఫాలో కానీ. అప్పటికి ఆయనకి జాబ్ వచ్చింది. ఇంకా ఆయన వెళ్ళిపోయాడు. ఇంకా అప్పటి నుంచి నేను ఇంకా మీరు పరిచయం అయ్యారు, మీ వీడియో చూశాను ఫస్ట్. మీరు ఏదైతే చెప్తున్నారో, మీరు ఎలాగైతే ఉంటున్నారో, నేను ఆయన చూసి ఫస్ట్ టైం ఎలా నాకు అదే తెలిసిందో, మీలో కూడా అవన్నీ యాస్టీస్గా ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్లో చూడగలిగింది. నాకు బాగా నచ్చింది ఏంటంటే, మీరు ఎలా ఉంటారు, మీరు ఏదైనా చేయండి, దేనికి రిస్ట్రిక్షన్ లేదు. స్నానం చేసే పూజ చేయాలి, స్నానం చేసి అన్నం తినాలి, ఇట్లా ఏ రిస్ట్రిక్షన్ లేదు. నీ శరీరం ఏం చెప్తే అది చెయ్యి, సుఖంగా చెయ్యి, మనస్ఫూర్తిగా చెయ్యి అని చెప్పారు చూసారా. అప్పటి నుంచి అసలు అన్ని అడుగుతాలే. ఆ ఒక్క పాయింట్ తెలియదు గురుగారు. చాలా మంది అన్ని పిచ్చి పిచ్చి రెస్ట్రిక్షన్ పెట్టి మనుషులు అందరినీ ఖరాబ్ చేసినారు. అంటే మనసుకి పద్ధతి అంటే ఇష్టం. అంటే నేను చాలాసార్లు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఈ గది ఉందనుకో, దీంట్లో లోపలికి రావడానికి లేదా నాలాంటి ఒక వ్యక్తిని కలవడానికి ఒక 10 రూల్స్ ఉన్నాయి అనుకో. ఆ 10 రూల్స్ పాటిస్తే వాడికి ఒక ఈగో సాటిస్ఫాక్షన్ వస్తుంది, యాజ్ ఇఫ్ హీస్ డన్ సంథింగ్. అంటే ఇలాంటి బట్టలు వేసుకొని రావాలి, ఇలాగే కూర్చోవాలి, ఆయన వస్తే ఇట్లా చేయాలి, ఇట్లా నువ్వు పాటిస్తున్న కొద్దీ నువ్వు ఏదో సక్సెస్ అయిన ఫీలింగ్ వస్తుంది. అదంతా అబద్ధమే. అసలు నువ్వు ఇలా ఉండు, ఆయన ఆయనలా ఉంటాడు, బాధ కథ హోగయా. చిన్న కథ, ఒక జెన్ స్టోరీ ఉంటుంది. అది ఏంటంటే, గురువుగారు చాలాసార్లు చెప్పిన, బట్ అందులో సత్యం ఉంది కాబట్టి ఎన్నిసార్లు చెప్పినా ఏమి కాదు. అదేంటే, గురువుగారి దగ్గరగా ఉండాలని ఒక కోరిక, తద్వారా గురువుగారి కృప వల్లనో జ్ఞానోదయం అవుతుందని ఏదో మనిషికి ఉండే పిచ్చాశ వాడికి ఉంది పాపం, భూబల్లా. సో గురువుగారిని రిక్వెస్ట్ చేస్తే, సరే ప్రతిరోజు నా గది సర్దు అని చెప్పాడంట. ఇప్పుడు సర్దుతున్నాడు. ఫస్ట్ డే నుంచే గొడవలు. ఆ కప్పు ఎక్కడుంది, అక్కడే ఎందుకు పెట్టలేదు, ఇట్లా. అంటే ఈడేం గురువు అనే కాడికి వచ్చేసింది వ్యవహారం. అంటే ఇంత పర్టికులర్గా ఉన్నాడు, బయటనేమో లెట్టుకో అంటున్నాడు, ఏది పట్టించుకోవద్దు అంటున్నాడు, కానీ ఇతను మాత్రం స్ట్రిక్ట్గా ఉంటున్నాడు. నెక్స్ట్ వీడితో ఎందుకు గొడవ అని చెప్పేసి ఫస్ట్ చెప్పిన డైలాగ్ ఏంటంటే,
అది కప్పు ఇక్కడుందో అక్కడుందో చూడలేదు కానీ ఇక్కడే ఉంది టేబుల్ మీద. చెప్తారు కదా ఎవరైనా, చూసి అక్కడ తీసి అక్కడ పెట్టు, నువ్వు రూమ్ సర్దామంటే నువ్వు మొత్తం నాశనం చేస్తావు నువ్వు అని వెళ్ళిపోయాడు ఆయన. అరే రామ, ఇది ఇక్కడ అతనికి ఒక 6 నెలలు అయ్యేసరికి ఉన్నది ఉన్నట్టు పెడుతున్నాడు. అతనికి ఇతను వచ్చి అంటున్నాడు, ఎందుకంత గంభీరంగా ఉండి పెడుతున్నావు, వాడు చూస్తే నేను అది హింసిస్తున్నట్టుగా అనిపిస్తుంది, ఆహ్లాదకరంగా పెట్టలేవు, ఇంత మెకానికల్కి చేయొద్దు పని. అరే నీ అమ్మ చేస్తే తర్వాత మంచి పాటలు పాడుకుంటూ చేస్తే నువ్వు నీ రూమ్లో పాడుకో. ఇట్లా ఏం చేసినా దానికి అగెనిస్ట్గా చెప్తున్నాడు. ఓవరాల్గా బయట అతని ప్రవర్తన గురువు గారిని చూస్తేనేమో చాలా రిమార్కబుల్గా ఉంది అతను చెప్పే మాటలు. కానీ ఇది ఒక్క చోట ఉంది. ఒక 3-4 ఏళ్ళు గడిచింది. ఇప్పుడు ఇతను పాట పాడుతున్నాడు, పాట పాడకు అని చెప్పినా సరే కొంచెం వాయిస్ తగ్గించి పాడుకుంటాడు అంతే. కప్పు సరిగా పెట్టు, అదేంది ఫ్రేమ్ కొంచెం కదిలింది కనిపిస్తలేదా అంటున్నాడు. చూశాడు, కొంచెం సెట్ చేశాడు. ఇట్లా ఒక 3-4 ఏళ్ళు గడిచిన తర్వాత ఒక చిన్న మ్యాజిక్ జరిగిందనమాట. ఇప్పుడు నా యొక్క టాక్స్ యొక్క సారం అంతా అదే. ఆ మ్యాజిక్ ఏమిటంటే, కప్పు తుడిచాడు, ఇక్కడ ఉంది కప్పు, తుడిచి ఇట్లా పెట్టాడు శిష్యుడు. గురువు చూసి కప్పు ఎక్కడుందంటే, ఎక్కడున్నా కప్పు బాగానే ఉందండి అన్నాడు. వెంటనే గురువు వచ్చి హగ్ చేసుకున్నాడు. దట్ ఇస్ ద స్టోరీ. అంటే నేను చెప్పినట్టు చేస్తూ పోయినంత కాలం నీకేం అర్థం కాదు, అది చెప్పడానికి నేను అరవలసి వచ్చింది. ఇప్పుడు నీకు తెలుసు ఈ రూమ్ ఎట్లా పెట్టాలనో, నేను నాకు నచ్చినట్టు నేను పెట్టుకుంటా, మన ఇద్దరం హార్మోనిని బ్రేక్ చేస్తాను. ఇది నీకు మొట్టమొదటిసారి 4 గంటల తర్వాత స్ఫురించింది. అసలు ఈ కప్పు ఇక్కడున్న ఏమి కాదు, ఇక్కడున్న ఏమి కాదు అన్న ఆలోచన ఇప్పుడు వచ్చింది నీకు. ఇంతకాలం ఇక్కడ ఉంటేనే కరెక్ట్ ఏమో అనుకుంటున్నావు. ఏ డిస్టర్బెన్స్ లేదు. నేను నీకు క్వశ్చన్ చెప్పనా, నేను వెయిట్ చేస్తున్నా ఎవరైనా డిస్టర్బ్ చేస్తున్నాను అని. ఇవ్వడం వల్ల అయితే లేదు. నా పర్సనల్ లైఫ్ కూడా అలాంటిదే. ఇప్పుడు ఆ గురువు శిష్యులు లాంటిదే. అదే ఏ ఇద్దరు ఎక్కువసేపు కలిసి ఉన్నా ఒకరి ఆలోచనలు ఒకరికి తెలుస్తాయి మొదట, ఒకరి ఆలోచనలు ఒకరికి నచ్చుతాయి మొదట. రాను రాను ఒకరి ఆలోచనలు ఒకరికి నచ్చవు. అందుకని అసలు ఏం షేర్ చేసుకోవద్దు. కలిసి ఉండేవాళ్ళు అసలు ఏ ఆలోచనలు షేర్ చేసుకోవద్దు. కలిసి ఉండేవాళ్ళు కలిసి ఉండాలంతే. 5 నిమిషాలే కలిసి విడిపోయే వాళ్ళు ఏమన్నా మాట్లాడుకోవచ్చు. అసలు ఎప్పటికీ కలవము, ఇదే మన చివరి మీటింగ్ అనుకుంటే నీ అసలు దేశ రహస్యాల నుంచి మతాల గురించి ఏమన్నా మాట్లాడుకో, ఇంకా జీవితంలో కలిసేది లేదు, ధమ్కిలించుకుని విడిపోదాం. కానీ నిరంతరం ఒక దగ్గర కలిసి ఉండే తల్లి కొడుకులు కానీ, భార్యాభర్త కానీ, లేకపోతే అత్తా కోడలు కానీ, గురు శిష్యులు కానీ, దే షుడ్ నాట్ స్పీక్ మచ్. అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అస్సలు ఎక్కువ ఉండకూడదు. అన్నీ చెప్పుకున్నాం అనుకో, ప్రతిదాని గురించి మైండ్ ఆలోచిస్తుంది. చెప్పకూడదు ఏమి. దాని అర్థం వాళ్ళని మోసం చేస్తున్నట్టు కాదు. కలిసి ఉండాలంటే నియమం, అది వేరే నియమం లేదు. అట్లా నాకు మీ అంతరార్థం నాకు స్ఫురించింది గురువుగారు అది. కానీ మా వైఫ్ ఏమనుకుంటుందంటే, ఉన్నది నేను ఒకదాన్నే కదా, నాతో అన్ని షేర్ చేసుకోవాలి, నా నోతో చెప్పాలి. అదే అన్ని అనే పదాన్ని నువ్వు నిర్వచించు అంతే. సరేలే, ఇప్పుడు అన్నీ ఎవడు షేర్ చేసుకోడు. బాత్రూమ్కి పోయి ఎట్లా శంకర దుక్కున్నాడు ఎవడని చెప్తాడా? ఎవడు షేర్ చేసుకోడు. అంతా అందరూ అంతలో కొంత చెప్తారు. ఇందులోనే నా డౌట్. అయితే మిగతా వాళ్ళకి ఎలా స్ఫురించాలి? ఇప్పుడు మళ్ళీ ఎవరైనా నేను ఒక చిన్న అసలు ఇంతకుముందు రికార్డ్ చేద్దాం అనుకుంది ఈ డైలాగ్ దగ్గరనే నాకు చెప్పాలనిపించింది. సో గొంతులో చేప తిన్నప్పుడు ముళ్ళు ఇరుక్కుంటా చూడు, వాడికే తెలుస్తుంది ఎట్లా తీసుకోవాలి, ఎవడు తీయలేడు. సరే సర్జరీ ఉంది కాబట్టి ఇప్పుడు ఏమన్నా సర్జరీతో తీయొచ్చు, కానీ ఒక 1000 ఏళ్ల క్రితం నాకు చేప ముళ్ళు ఇరుక్కుందనుకో, తిన్నవాడు ఎవడైనా సరే ఓన్లీ వాడికి తెలుస్తుంది. ఎందుకంటే వేరే వాడికి కనబడదు. వాడు చెప్దామంటే మాట్లాడనీకి వస్తలేదు, చూడకుండా కూడా తెలుస్తుంది. అట్లా ఆకలి అయిన వాడికి తెలుస్తుంది ఎంత తినాలో, పక్కవాడికి చెప్పనీకి రాదు. సో ఇప్పుడు నువ్వు స్ఫురణ అన్నావు చూసినావా, అది స్ఫురణ. ఇది ఏదన్నా ఇవ్వచ్చు, భూమి మీద నీ ఆస్తి ఇవ్వచ్చు, ఎవ్రీథింగ్ కెన్ బి గివెన్. ఐడియాలజీ ఇవ్వచ్చు, ఫిలాసఫీ ఇవ్వచ్చు, నువ్వు రాసిన పుస్తకం ఇవ్వచ్చు, లేదా నీ సర్వస్వాన్ని ఇవ్వచ్చు, స్ఫురణ ఇవ్వలేవు. వాళ్ళకి కలగాల్సింది, కలుగుతుంది. కలగాలంటే అది వాళ్ళ చాయిస్. అందుకే నేను ఆ గురువు గారు ఇక్కడే అదే కలగాల్సింది, ఎవరికి వాళ్ళకి కలగాల్సింది. ఎవ్వరు ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయలేరు. కానీ ఆ కలిగేది వాళ్ళకి మనం ఇంతమంది ఇన్ని వేస్గా చెప్తున్నాం కదా, ఇంకా ఏదైనా కొంచెం ఎందుకు చూడలేకపోతున్నారు? మనకి ఏదైనా తెలియదు.
దానికి పూర్వ జన్మలో ఏదైనా మనకి మెడిటేషన్ చేసే ఏదైనా ఉందా? అలాంటిది ఏం లేదు. దీంట్లో చిన్న ఒక సైకలాజికల్ ఫినామినా ఉంది. ఇందులో పూర్వజన్మ లేదు, గత జన్మ లేదు, కృపలు లేవు, ఏమీ లేవు, అనుగ్రహ భాషణాలు లేవు. ఒక్కటి కనిపించింది నాకు, అదేంటంటే ఎవరెవరైతే మనసు స్థిరపడిపోయిందో, ఒక ఏమంటారు సిమెంట్ ముద్దలా, సిమెంట్ బ్యాగ్ రోడ్డు మీద వేస్తాం, వర్షం పడితే అట్లే గడ్డ కడుతుంది. అట్లా స్థిర అభిప్రాయాలు ఎవరికైతే ఏర్పడ్డాయో వాడికి స్ఫురణ కలగదు. ఎవరికైతే అభిప్రాయాలు నిరంతరం మారుతున్నాయో, ఎవడైతే స్థిరంగా లేడో వాడికి స్ఫురణ కలుగుతుంది. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇనుమును చెక్కలేము, స్థిరపడిపోయింది. రాయిని చెక్కొచ్చు, గట్టిగా ఉన్నా ఇంకా ఒక రేంజ్లో కొడితే ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు దాదాపు చాలామంది ఏం చేస్తారు, కంక్లూజన్కి వచ్చేసి నిలిచిపోయింది. ఆ కంక్లూజన్కి ఎప్పుడు రావాలి? నీ అన్వేషణ అంతా పూర్తయిన తర్వాత, నువ్వు ఫ్యాక్ట్స్ని క్రాస్ చెక్ చేసుకొని, నీ అనుభవం, నీ ఆచరణ ప్రమాణం అయిన తర్వాత స్థిరపడేది ఒకటి ఉంది. ముందే స్థిరపడిపోతే ఒక ఆలోచన, ఇది సాంప్రదాయం అంటే స్థిరపడిపోయింది. భర్త అంటే ఇలాగే ఉండాలి, స్థిరపడిపోయింది ఆలోచన. అది నిజమా కాదే ఎంక్వైరీ చేయలే. ఈ ప్రపంచంలో ఉన్న రకరకాల దేశాల్లో భార్యాభర్తలు ఎట్లుంటారు, అసలు ఈ పెళ్ళి అనేది ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఎంతవరకు ఒకరితో ఒకరి సంబంధం కలిగి ఉండాలి, దే హ్యావ్ నెవర్ ఎంక్వైర్డ్ ఇంటూ. అందుకని ఫిక్స్ అయిపోయింది అంతే. మా నాయనమ్మ చెప్పింది, ఆమె ఎట్లా అథారిటీ, ఆమె ఎట్లా అథారిటీ అయింది, మీ అమ్మ చెప్పింది, మీ అమ్మ ఎట్లా అథారిటీ అయింది, నీ ఆచరణాత్మకమైన జీవన విధానం అథారిటీ అవుతుంది, నీకు వేది అథారిటీ కాదు. సో ఇట్లా మోస్ట్ ఆఫ్ ద హ్యూమానిటీ ఎంక్వైరీ అన్న ఆస్పెక్ట్ని అసలు తెలియకుండా మరణిస్తారు. దే జస్ట్ ఊరికే కంక్లూజన్కి వచ్చేస్తారు అంతే. ఇంకొక మాట చెప్పాలి గురుగారు, ఇప్పుడు ఇలా ఉంది కదా అంటే నేను కొద్దిగా ఆలోచించి చెప్తున్నాను. ఇప్పుడు నేను ఒక కామన్ మ్యాన్, నాకు సెక్యూరిటీ పర్పస్లో ఏ జాబ్ లేదు, ఏది లేదు. ఇప్పుడు మా సైంటిస్టు వెల్ సెటిల్డ్, చాలా ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, ఏ విషయాన్నైనా త్వరగా అర్థం చేసుకోగలరు, త్వరగా రీసెర్చ్ చేసి తెలుసుకోగలరు, వాళ్ళకి చాలా మైండ్ ఉంది. కానీ ఇలాంటిది ఎందుకు లేదు వాళ్ళకి? అఫ్ కోర్స్ దీనికి ఒక చిన్న సింపుల్, అంటే నా అన్వేషణలో చాలా ఏళ్ల తర్వాత నాకు స్ఫురించిన అంశం ఇది కూడా. సో ఫ్రాగ్మెంటెడ్, నేను అనుకునేది ఏంటంటే నాకు తక్కువ మైండ్ ఉన్న అవన్నీ లేవు, నేను ఇలా ఆలోచించగలను. ఇది రిలవెంట్, అసలు అంటే ఇది మళ్ళీ రాంగ్ అనాలిసిస్, అక్కడితో ఆపు బాగుంది. ఫ్రాగ్మెంటెడ్ అండర్స్టాండింగ్ ఒకటి ఉంది, కోర్ అండర్స్టాండింగ్ ఒకటి ఉంది. ఇప్పుడు నేను నీకు చిన్న ఎగ్జాంపుల్తో చెప్తా. అరే ఒక్క నిమిషం, అంటే మనిషికి ఉన్న ఒక ఫిత్రత్ అనమాట. నరకానికి పోతే ఇట్లా గీక్తాను అనుకుంటా. నిజమే అంటారా గురుగారు? లేవు, అలాంటివి ఏం లేవు, ఆల్రెడీ ఉంది. ఇంట్లో నరకం సరిపోదా? మన హాస్యానికి ఏదైనా వాడుకోవచ్చు. మన అదర్ సినిమాలో ఉంది కదా గురుగారు, చారి గురుగారు అని. అయితే ఇది కూడా ఒక ఇంపార్టెంట్ డైమెన్షన్. నేను మొట్టమొదటిసారి నాకు ఒక అవగాహన వచ్చిన తర్వాత దాన్ని క్లియర్గా చెప్పిన వాళ్ళు కృష్ణమూర్తి ఒకడు. జిడ్డు కృష్ణమూర్తి ఎక్కువసార్లు చెప్పాలి, ఒక 2 సార్లు చెప్పాడు. నాకు వినపడలేదు మళ్ళీ ఆ కాంటెక్స్ట్. అదేంది ఫ్రాగ్మెంటెడ్, రెండోది కోర్ ఆర్ టోటల్. ఈ 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి మన హ్యూమన్ బ్రెయిన్కి, అందరికీ. ఫ్రాగ్మెంటెడ్ అంటే ఒక మనిషి తన మైండ్ రకరకాల విషయాలను స్పృశిస్తుంది. ఓకే, ఎగ్జాంపుల్ వంట, ఉద్యోగం, వాళ్ళ దగ్గరకు వచ్చి చూసుకో, కనిపిస్తే చూసుకో, తర్వాత ఉద్యోగం, ఆ తర్వాత సంగీతం, సంసారం, తర్వాత స్నేహం, ఇట్లేదో అనుకుంటే కాదు షేర్ మార్కెట్, ఇవన్నీ ఉన్నాయి. అయితే ఈ పర్టికులర్ పర్సన్, ఏ అనే పర్సన్, ఈ వంట అనే దాన్ని మాత్రమే అన్వేషిస్తుంది. అది మిగతా అన్నీ ఎక్కడున్నాయో అక్కడే ఉన్నాయి. అతని స్నేహాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయట్లేదుకే ఫ్రెండ్స్తో గొడవలు అవుతున్నాయి. సంసారం అంటే తెలుసుకోలేదుకే భర్తతో గొడవ అవుతుంది. సంగీతం సరిగ్గా నేర్చుకోవట్లేదు, సాపాస వస్తలేదు. ఉద్యోగంలో గొడవలు వస్తుంది. కానీ వంట గది దగ్గర రాగానే యోగిగా మారుతుంది. షీఈస్ ట్రైయింగ్ టు, షీఈస్ ఎంక్వైరింగ్ ఇన్ టు ఇట్. అసలు అల్లం దంచేస్తే ఎట్లుంటుంది, వేయించేస్తే ఎట్లుంటుంది, తురుము పెట్టేస్తే ఎట్లుంటుంది, ఎండబెట్టేస్తే ఎట్లుంటుంది అని ఆమె అక్కడ ఓపెన్ అయ్యింది.
సో ఆమె మిగతా అన్ని విషయాల్లో సంఘర్షణ ఎదుర్కొంటుంది, కానీ ఒక్కచోట యోగిగా మారింది. అట్లా చాలామంది సంగీతకారులు ఉన్నారు, గొప్ప సంగీతకారులు ఉన్నారు. ఈ సంగీతంలో దేవుళ్ళు వాళ్ళు, మిగతా అన్ని విషయాల్లో వాళ్ళకు సమస్యలు ఉన్నాయి. ఆత్రేయ లాంటి వాడు ఒక సినిమా పాట రాయాలి, ఏం పాట రాయాలి తెలియక అప్పుడే అడ్వాన్స్ తీసుకుని అప్పట్లో 25,000 తీసుకున్నాడు అడ్వాన్స్ పాటకి, చాలా ఎక్కువ. ఈ తర్వాత ఆ ప్రొడ్యూసర్ ఆయన కోసం తిరుగుతున్నాడు, సినిమా మొత్తం అయిపోయింది, ఒక్క పాట షూట్ చేయలేదు, రికార్డ్ చేయలేదు, వస్తున్నారు అందరూ పెద్ద పెద్ద నాగేశ్వరరావు ఇట్లాంటి వాళ్ళంతా. ఆత్రేయ గారంటే ఇంటికి వెళ్తే ఏ ఇన్ఫర్మేషన్ లేదు, డోర్ తిరగట్లేదు. ఫైనల్గా బీచ్లో, చెన్నై బీచ్లో ఇట్లా కూర్చున్నాడు అటు పక్క, సముద్రాన్ని చూసుకుంటా. ఎన్నికలు చూస్తే ప్రొడ్యూసర్ తెలిసి తన ఆత్రేయ గారే, దగ్గరికి వెళ్ళి చూస్తే ఆత్రేయని. కానీ వాళ్ళు ఏ జంకు లేదు, కూర్చోవయ్యా కూర్చో అన్నాడు. సరే ఏంటి సార్ పైసలు తీసుకున్నారు, పాట రాయలేదు, 2 నెలలు అయిపోయిందంటే ఏం చేద్దామయ్యా, ఒక 10,000 ఉంది ఆయన దగ్గర. 10,000 ఇప్పటికే పాట గురించి కాదు, డబ్బులు ఉన్నాయా, అవసరం ఉంది చాలా, అదొక్కటి ఇక్కడ ఉంది. సరే ఎంతో అంత ఉంది, కారు తెచ్చావా, తెచ్చాను, పోదాం పద. ఇట్లా ఇంటికి ఇక్కడే కారులో ఉండు, కార్ ఇంజన్ స్టార్టే ఉండని, నేను ఎప్పుడే వస్తా అని ఇట్లా ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి ఆత్రేయ గొంతు వినగానే భార్య బండబుద్ధి తిడుతుందంట. ఇతను ఏం మాట్లాడలేదు, జోబుల నుంచి డబ్బు తీశాడు, ఇచ్చాడు, ఆమె నోరు మూసుకుంది, కారు ఎక్కాడు, వచ్చాడు, బీచ్కి వెళ్దాం పద. అప్పుడే పాట రాశాడు, ఉందిలే మంచి కాలం అని ఒక సందర్భం పాట రాశాడు. సో అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, నేను పాటపరంగా నేను ఏదైనా గొప్పగా రాయగలను, కానీ నా జీవితంలో అవేవి లేవు. అంటే ఒకే దిక్కు ఓపెన్ అయిన మైండ్, అంటే ఇది ఎలా ఉంటుందంటే, ఇది మొగ్గ, నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్లవర్ విరబోసినప్పుడు దాని ఒక పెటల్ మంచిగా ఓపెన్ అయ్యి మిగతా వాటిలో ముడుస్తుంది. దిస్ ఈస్ ద ఇప్పుడు హ్యూమన్ మైండ్ యొక్క టెండెన్సీ ఇదే. ఇప్పుడు ఉద్యోగం చేసిన ఉద్యోగంలో ఓపెన్ అవుతున్నాడు, మిగతా అన్నింటిలో ముడుచుకుపోతుంది. ఇట్లా ఒకడు వంట అంటే ఇష్టం, వాడు వంటలో ఓపెన్ అయ్యి మిగతా అన్నింటిలో ముడుచుకుపోతున్నాడు. వాడు షేర్ మార్కెట్ ఇష్టం, షేర్ మార్కెట్ వాడు దుమ్ము దులిపేస్తున్నాడు, వాడు యోగిలాగా ఉన్నాడు. వాడికి ఏ ఇన్హిబిషన్స్ లేవు, నీ మాట వింటున్నాడు, వాడు చెప్తున్నాడు, స్నేహం, కానీ మిగతా అన్ని విషయాలు ముడుచుకుపోయాడు. ఇది ఫ్రాగ్మెంటెడ్ రియలైజేషన్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు నువ్వు అంటున్న సైంటిస్టులు, వాళ్ళకి సైన్స్లో చాలా జ్ఞానం ఉంది, ఫ్రాగ్మెంటెడ్గా వాళ్ళు ఒక్క విషయం మీద అన్వేషించడం వల్ల. నెక్స్ట్ది ఏంది, టోటల్ లేదా కోర్, అంటే ఒక వ్యక్తి సెంటర్ నుంచి అన్నిటినీ సమదృష్టితో చేయడం వల్ల వాడికి రాను రాని ఏం తెలుస్తుంది, ప్రత్యేకంగా తాను చేసే పని ఏది లేదని తెలుసుకొని అట్లా విముక్తి కలుగుతుంది. కోర్లో ఇక్కడ కర్త విపరీతంగా ఉంటుంది. ఇక్కడ ఫ్రాగ్మెంటెడ్లో కర్త భావన భయంకరంగా ఉంటుంది. కోర్లోకి వెళ్తే అన్ని పనులు సమాన దృష్టి కోర్, ఒక్క పని అధిక దృష్టి, అధిక శ్రద్ధ ఫ్రాగ్మెంటెడ్. మిగతా అన్నింటిలో ఏ శ్రద్ధ లేదు. ఇంటికి వెళ్తే అట్లా పడేస్తాడు, స్నానం చేస్తే అట్లా పడేస్తాడు, వాళ్ళతో ఫ్రెండ్స్ వస్తే ఏది రాబోయే అంటాడు. కానీ పుస్తక రచన వచ్చేసరికి వాడు యోగిలాగా మారుతున్నాడు. ఇంకొకటి సైన్స్ రీసెర్చ్ అనగానే సమయాన్ని మర్చిపోతున్నాడు. అంటే ఒక్క విషయంలో సమయాన్ని మర్చిపోయేవాడు ఫ్రాగ్మెంటెడ్ యోగి. వాడు మిగతా అన్ని సందర్భాల్లో చాలా సఫర్ అవుతున్నాడు. ఇది చాలాసార్లు జరిగింది. అందుకే సన్యాస దీక్ష తీసుకున్న వాళ్ళు ఇట్లాంటి వాళ్ళే. మిగతా వాటిని సర్ది చెప్పలేక ఉన్నది కూడా వదిలేసి బయటికి వెళ్ళిపోతున్నారు. అట్లా కాకుండా దేర్ ఇస్ అనదర్ వే. ఇది నేను అన్వేషించింది. అన్నిటి పట్ల సమశ్రద్ధ కనుక ఉందనుకో, ఒక్క మ్యాజిక్ జరుగుతుంది, కర్తాభావన డిసైపర్ అవుతుంది. నేను నీకు నీళ్ళు ఎట్లు ఇస్తున్నానో, అన్నం అట్లే పెడుతున్నా, పుస్తకం అంతే శ్రద్ధగా రాస్తున్నా, ఈ టాక్ అంతే శ్రద్ధగా చేస్తున్నా, నేను ఎవరిని సెలబ్రిటీని కలిసినా అట్లే మాట్లాడుతున్నా, ఇలా ఉండటం వల్ల కర్తాభావన డిసైపర్ అవుతుంది. మనిషికి ఇష్టం ఉండదు అది. మనిషికి కర్తాభావన ఒక స్ట్రెంగ్త్ ఇస్తుంది ప్రపంచంలో. వాడు ప్రపంచంలో రూట్ కర్తాభావన ఉన్నది. ప్రకృతిలో కర్తాభావన అన్నది లేదు. ప్రపంచంలో కర్తాభావన లేకుండా పోతే నీకు రూట్స్ డిసైపర్ అయిపోతాయి. నువ్వు లేనట్టు అనిపిస్తుంది. రీసెంట్గా ఎవరో ఫోన్ చేశారు, సమ్ అవార్డ్స్ మిమ్మల్ని నామినేట్ చేయాలనుకుంటుంది, మీరు ఫామ్ పంపిస్తారా అని. నేనేం చెప్పానంటే, గుర్తింపు కోసం ఏదైనా చేయడం అనేది నాకు నచ్చదు. ఎవరన్నా వాళ్ళంతా వాళ్ళు గుర్తిస్తే సూపర్, అంతేగాని గుర్తింపు నేను కోరుకోవద్దు అనుకుంటున్నాను. సో అది అక్కర్లేదు. ఎక్సలెన్స్ అవార్డ్ అనేది ఎవరన్నా గుర్తించాలని, గుర్తిస్తే నాకే ప్రాబ్లం లేదు.
ఎందుకంటే అందులో నా ప్రమేయం ఏమి లేదు, నేను క్లెయిమ్ చేసుకోవడంగా నేను ఏదో మామూలుగా నా పని చేసుకుంటే వాళ్ళు గుర్తించారు, అది వాళ్ళని అడిగి ఎందుకు ఇచ్చారు నాకు సంబంధం లేదని నేను చెప్పొచ్చు. సో ఇప్పుడు నేను గమనించిన ఈ చిన్న వ్యత్యాసం ఇంతే. కోర్ లోపల కర్త లేదు. కోర్ అంటే అన్నిటి పట్ల సమానం. వాడు వంట మెల్లగా నేర్చుకుని వంటలు బాగా చేస్తున్నాడు, వాడు ఏ అంశాలను స్పృశిస్తున్నాడు అన్నింటిలోనూ ఎవాల్వ్ అయ్యాడు, అన్నిటి పట్ల సమశ్రద్ధ ఉంది. నేను ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను మీ మాటకి. నాకు చాలా విషయాలలో తెలిసింది గురుగారు. ఏంటంటే ఒక విషయంలో వీళ్ళు ఇంత మంచిగా పీస్గా ఉన్నారు, ఇంత మంచిగా పాడగలుగుతున్నారు, కానీ ఎందుకు వీళ్ళ లైఫ్ ఇలాగా అయింది, ఎందుకు వీళ్ళు ఆలోచించలేకపోయారా అని డౌట్ క్లియర్ అయింది ఇప్పుడు మీరు చెప్పడం. ఇట్లా ఒక మంచి డాక్టర్ని చూశాను, తన ప్రొఫెషనల్ లైఫ్ బాగుంది కానీ పర్సనల్ లైఫ్ అంతా కన్ఫ్యూజన్. ఎందుకు ఈయన ఇంత మంచిగా అంటే ఇప్పుడు సైంటిస్టులు కూడా ఇలాగే అంటే మీరు ఇంత గొప్పగా చెప్పారు, నాకు ఇప్పుడు ఫ్రాగ్మెంట్ ఉంది కదా, సింపుల్ గా చెప్పాలంటే ఒక ఫ్రాగ్మెంటెడ్ లోనే ప్రొఫెషన్ ఉంది, పర్సనల్ ఉంది. కోర్లో ఈ మూడు పడిపోతే ప్రొఫెషన్, కెరియర్, పర్సనల్, ఇంకేం లేవు. ఇంకా ఉంటే ఇది ఉంటుందేమో కొంత పర్సంటేజ్, బికాస్ యూ ఆర్ లివింగ్ ఇన్ ద వరల్డ్. నాదంటూ పెన్ ఉంది, నా ఐప్యాడ్ ఉంది, ప్రస్తుతం నాకు కొంత ఉపయోగపడుతుంది, దాంతో అటాచ్మెంట్ లేదు కానీ దాంతో అవసరం ఉందని తెలుస్తుంది అంతవరకు. అందుకని ఇది ఉంటుందేమో. ఈ రెండు ఉండే అవకాశం అసలు ఖచ్చితంగా లేదు. ఈ రెండు పూర్తి ప్రపంచానికి సంబంధించిన పదాలు. కుక్క కూడా పర్సనల్ ఉంటుంది, ఏదో మూల ఉంటుంది, రోజు అక్కడే పడుకుంటుంది, అది దాంతో ఏం బాండిగిని రాసుకోదు. బట్ సమ్హౌ ఒక న్యాచురల్ అంటే ఇబ్బంది లేని ఒక అటాచ్మెంట్ ఉండొచ్చు దానికి. కానీ ఒకవేళ అన్నిటి పట్ల సమశ్రద్ధ వచ్చిందా నీ మైండ్ ప్రొఫెషన్ నుంచి బయటపడ. ప్రొఫెషన్ అంటే ఏం లేదు, ఒక విషయం పట్ల అధిక శ్రద్ధ వహించడం, దానికి అందమైన పేరు ప్రొఫెషన్. దాని ద్వారా నీకు వచ్చే డబ్బు, పేరు, ప్రఖ్యాతులు నీ కెరియర్. ఈ రెండు బావమరుదులు. అంటే వితౌట్ కెరియర్ దే కెన్ నాట్ బి ప్రొఫెషన్, అండ్ వితౌట్ ప్రొఫెషన్ దే కెన్ నాట్ బి కెరియర్. ఈ రెండు పడిపోతాయి. అందుకే ఏ యోగికి ప్రొఫెషన్ కెరియర్ ఉండదు. ఇప్పుడు పిల్లవాడు ఆనందంగా ఉన్నవాడికి ప్రొఫెషన్ కెరియర్ ఎట్లుంటుంది? ప్రొఫెషన్ కెరియర్ వచ్చిందంటేనే యూ బికమ్ సీరియస్, యూ లుక్ సీరియస్. ప్రొఫెషనల్ కెరీర్ పడిపోయినాయి అనుకో, యూ లుక్ హ్యాపీ. దీనికి ఎగ్జాంపుల్ చెప్పనా, ఆ తర్వాత ముగిస్తా. ప్రొఫెషనల్ కెరియర్ అంటే ఆఫీస్ అంటే సాటర్డే ఫ్రైడే వరకు. సాటర్డేస్ అంటే ప్రొఫెషన్ లేవు కాబట్టి నువ్వు ఆయన ఆడుతూ పాడుతూ తిరుగుతున్నావు, బరువే లేదు కదా. సో జీవితకాలానికి బరువు పడిపోయింది. సో జస్ట్ ప్రపంచం ఒక్కటి లైఫ్ అనుకుంటే అత్యంత అమూల్యమైన లైఫ్ దాన్ని మిస్ అయిపోతాం మనం. ఆ జ్యూస్ని జస్ట్ మిస్ ఇంత డబ్బు ఇప్పుడు ఏదైనా సరే. ఇప్పుడు ఒక పెద్ద ప్యాలెస్ కట్టుకున్నాడు ఒకడు, నేను చూసి చెప్తున్నా ఇవన్నీ. నువ్వు ఫస్ట్ వారం రోజులు వేరే వాళ్ళు వచ్చినప్పుడు నీకు ప్యాలెస్ రిజిస్టర్ అవుతుంది, ప్యాలెస్ బాగుందండి అంటే అప్పుడు నీకు తెలుస్తుంది. ఎవ్వరు దాన్ని గుర్తించలేదు అనుకో, నీవు కూడా గుర్తించడం మానేస్తావు. నువ్వు కట్టుకున్న ప్యాలెస్ అన్ని మూలలు నువ్వు ఎప్పుడన్నా చూస్తావా? గోడలు చూస్తావా? నువ్వు జస్ట్ నీ బెడ్కి పరిమితం అయిపోతావు. అది ఒక 6 feet by 4 feet ఉంటుంది. అది ప్యాలెస్ ఉన్న ఫరక్ పడదు, గుడిసెలు ఉన్న ఫరక్ పడదు. నిన్న నాకు ఈ డౌట్ వచ్చింది గురుగారు. నేను ఒకరి ఇంటికి వెళ్ళాను, ఇట్లే సేమ్ పెద్ద బిల్డింగ్, అన్ని రెంట్కి ఇచ్చారు. వాళ్ళు ఏదో ఒక మూలలో ఒక రూమ్ లో ఉన్నారు. ఈ మాత్రం దానికి నాది అనే భావన తీసేస్తే చూడు అంతా ఒకటి. ఇప్పుడు జనాలు కొంచెం తప్పుడుగా వ్యాఖ్యలు చేసేవాళ్ళు ఉన్నారు, లేకపోతే కుతర్కాలు చేసేవాళ్ళు. ఇప్పుడు నాది అని ఏది లేనప్పుడు నీ ఇల్లు వేరే రాసి అట్లా కుదరదు. ప్రస్తుతం నాకు ఇల్లు అవసరం ఉంది, దాని పట్ల తాదాత్మ్యత లేదు, వ్యామోహం లేదు. ఆ చిన్న తేడా తెలుసుకోవాలి. We need to understand the difference between need and desire. డిజైర్. So needs are required. అవును, ఒక టైం వచ్చినప్పుడు నేను ఎలాంటి వ్యామోహం అలాంటి భావన లేకుండా వదిలేసి వెళ్ళిపోతాను. ఆ స్పష్టత ఉంది. అంటే ఇప్పుడు కృష్ణమూర్తిని ఒక వ్యక్తి అడిగాడు, ఇప్పుడు మీరు ఏం వద్దంటున్నారు అదంటున్నారు, మీరేమో నీట్గా బట్టలు వేసుకుంటున్నారు, మీ షూ కూడా చాలా బాగుండాలంట, ఇంపెక్కబుల్గా పాలిష్ అయి ఉండాలంట, లేకపోతే మీరు అరుస్తారంట, మీకు నాకేంది తేడా అని అడిగాడు. కృష్ణమూర్తి ఇచ్చిన జవాబు అసలు దిమ్మ తిరిగిపోయింది. అసలు సార్, నువ్వు ఒక బట్టలు వేసుకున్నావు, కోట్ వేసుకున్నావు, నేను బట్టలు వేసుకున్నా, కోట్ వేసుకున్నా, ఫ్రమ్ అవుట్ సైడ్ వీ బోత్ లుక్ సిమిలర్ అండ్ సేమ్, బట్ వన్ థింగ్ ఈజ్ సర్టెన్ అని చెప్పాడు కృష్ణమూర్తి, నేను నా బట్టల్లో బందీ లేనన్నాడు. మీరు బందీ అయిపోయారు. ఇప్పుడు
నాకు ఇట్లాంటి బట్టలు ఉంటే నేను ఫంక్షన్కి వస్తా, బందీ అయిపోలే. ఒక పోలీస్ ఆఫీసర్ బట్టల్లో బందీ అయ్యలేడా, ఒక జడ్జి గారు బట్టల్లో బందీ అయ్యలేడా, నర్సు బందీ అయ్యలేడా, ఈ సోకాళ్ళ ఆధ్యాత్మిక గురువులంతా బట్టల్లో బందీ అయ్యలేరా? బట్టలు అవసరానికి వేసుకునేవాడు ఒకడు, దాన్ని ఒక ప్రొపగండా మిషనరీలో భాగంగా వేసుకునేవాడు ఒకడు. కానీ ఇద్దరు ఫోటోలు తీస్తే ఒకటే కనిపిస్తాయి, ఫోటోలు ఏమి లేదు. దాన్ని లోపలికి వెళ్తే తెలుస్తుంది. సో ఏదేమైనా లైఫ్ ఈజ్ నాట్ దట్ కాంప్లికేటెడ్, కానీ మనిషి తన యొక్క మూర్ఖత్వంతో కాంప్లికేట్ చేసుకుంటారు. అసలు ఇంత సింపుల్ గా మీరు ఎంతో మంది ఇట్లా ఉన్నారు, కానీ ఇంత సింపుల్ గా ఇంత జనరల్ వేలో చెప్పేవారు. మనకు చిన్నప్పటి నుంచి ఈ విషయం చెప్పాలి, అన్ని పనులు సమానంగా చేయని. అటు చెప్పింటే అసలు ఏ సమస్య లేదు. మనకి ఇట్లా చెప్పిండే, అరే నువ్వు చదువుకు వృత్తికి సంబంధం లేదు బేటా, చదువుకు నీ మనసు వైశాల్యం ఇవ్వడానికి ఉపయోగపడేది ఒక పద్ధతి. నువ్వు బాగా చదువుకున్నావు, నీకు పిహెచ్డి గోల్డ్ మెడల్ వచ్చినప్పటికీ నీకు చెప్పులు కొట్టే పని ఇష్టమైతే అదే చేయాలి నాన్న, అప్పుడు నువ్వు జీవితకాలం ఆనందంగా ఉంటావు అని చెప్పింటే అయిపోయింది. అప్పుడు బాగా చదువుకున్నవాడు ఆయన చదువుకున్నానరా కానీ నాకు బజ్జీలు వేయడం ఇష్టం, నేను బజ్జీలు వేసుకుంటున్నా అని చెప్తే అయిపోతుంది కదా, అయిపోయింది. రెండోది, ఒక వ్యక్తి సంపాదించే డబ్బు వల్ల గౌరవాలు మారకూడదు, అందరికీ సమాన గౌరవం ఉంటుంది సమాజంలో. సో చిన్న పని చేసేవాడు ఐఏఎస్ ఆఫీసర్కి నీ గౌరవం ఎప్పుడు నువ్వు భేదభావం చూపకని చెప్తే అయిపోయేది. మనకి చిన్న చిన్న విషయాలు చెప్పకుండా ప్రతి పనికిరాని లఫుడు విషయం చెప్పారు చిన్నప్పటి నుంచి. ఎడమ చెప్పులు 2 స్ట్రేట్ వదులు, చెప్పు బోర్లు ఉండకూడదు, ఇట్లాంటి పనికిరాని లఫుడు విషయాలని చెప్పారు. చెప్పొద్దు అంటలేను, అవంత ఇంపార్టెంట్ కాదు. అసలు చెప్పులు లేకపోయినా ఏం కాదు, బోర్లు ఉంటుంది ఎలకలు ఉంటుంది. సో మన డిస్కషన్ యొక్క సారాంశం ఏంది, సెంటర్ నుంచి నువ్వు ఎంచుకున్న 10 పనులు అన్నీ సమానంగా చేస్తే కరెక్ట్గా డిసప్పియర్ అవుతుంది. అందులో ఏదో ఒక పని ఎక్స్ట్రా చేస్తే వాడు ప్రొఫెషనల్ అవుతున్నాడు, వాడు పండితుడు అంటున్నాడు వాడిని. తర్వాత వాడే ఈగోయిస్ట్గా మారుతున్నాడు, వాడికి దిశనాహంకారం ఉంటుంది. ఇవన్నీ ఏమంటారు భాషకు సంబంధించిన పదాలు. దిశనాహంకారం అంటే ఈ విషయంలో నాకు తెలిసినంత ఎవరికి తెలియదని వాడి మైండ్ వాడు స్టార్ట్ అవుతుంది. వాడు ఎవరుందా లేకుండా అహంకారం ఉంటుంది, ఇట్లా ఛాతి పెంచుకొని ఉంటాడు. వాడికి గుర్తింపు లేకపోతే సస్తాడు, గుర్తింపు వస్తే ఎగిరెగిరి పడతాడు. కానీ మిగతా అన్ని విషయాలు వాడు సంఘర్షణ ఉంటుంది. తెలివైన వాడు ఏం చేస్తాడు, వాడు కోర్టు ఏర్పాటు చేసుకుంటాడు, సంసారాన్ని దగ్గర రానియాడు, ఫ్రెండ్స్ని దగ్గర రానియాడు, మధ్యన ఒక పిఎన్ పెట్టుకుంటాడు. అది తెలివైన వాడు చేసేది, ఒక పొలిటీషియన్ చేస్తారు అట్లా. అసలు వాడిని రానియారు దగ్గరికి, అంతే. ఇది ఎలా ఉంటుందంటే, నన్ను ఎవరైనా క్రిటిసైజ్ చేయొచ్చు అని ఒక పొలిటీషియన్ అన్నాడంట. అన్న తర్వాత అందరికి మెసేజ్ వచ్చింది, చెప్పండి మీ ఒపీనియన్ చెప్పండి, నా పరిపాలన ఎలా ఉంది ఏదైనా చెప్పండి అంటే అందరికి మెసేజ్ వచ్చింది. ఒక్కడన్నా నోరు ఓపెన్ చేశాడు పుచ్చ పేలిపోతుందని. ఇప్పుడు అంటే ఈ మెసేజ్ అందరికీ వచ్చింది. అనవసరంగా షాకింగ్ ఎక్స్ప్రెషన్ చేయొద్దు, నా దిక్కు చూసి చెప్పండి అసలు నీ పరిపాలన అంతా ఏది, ఇంకా వేరే పరిపాలన లేదు, యు ఆర్ ద బెస్ట్ రూల్ అని చెప్పండి. ఓకే, ఏమైంది చెప్పండి త్వరగా, అసలు నా పరిపాలన ఎలా ఉంది, మీ పరిపాలన చాలా బాగుంది సార్, చాలా థ్యాంక్ యూ, మీరు అన్నందుకు కాబట్టి నేను ఉంటున్నాను అధికారంలో, లేకపోతే నాకు ఏ వ్యామోహం లేదు. ఇట్లా సీక్రెట్ మెసేజెస్ అందరూ పంపించుకొని హ్యాపీగా ఉంటున్నారు దొంగ నా కొడుకులు అందరూ. ఇప్పుడు నేను ఉన్నట్టు ఉండాలంటే ఈధర్ మనకు తెలిసిపోతే గురువు గారు, ఇప్పుడు ఎవరు వాళ్ళ యాక్టివిటీస్ చూసి వాళ్ళ లోపల కలిగే వాళ్ళు ఇచ్చే రిప్లైస్ చూసి నాకైతే అర్థమైపోతుంది. ఓకే, ఇప్పుడు నాకు పరువు ప్రతిష్ట ఇవేవి లేవు కాబట్టి సరిపోయింది వాళ్ళు, ఉండింటే అబ్బో చాలా కష్టం అయిపోయింది. మీ ఫస్ట్ ఇంటర్వ్యూలో ఒక పెద్ద ఆయన నచ్చి చేశారు, మీరు అప్పుడు కిందనే కూర్చున్నారు, ఒక రూల్ చెప్పారు. ఏంటంటే నేను పెయింట్ వేసుకుంటూ అలా ఉండేటోని, డబ్బు అవసరం అనిపించింది, కానీ నాకు టైం ఇంకా డబ్బు కంటే ఇంపార్టెంట్ నా టైం నేను యూజ్ చేసుకోవడం అనిపించింది అని చెప్పారు. నాకు కూడా స్టార్టింగ్ లో అలాంటి భావనలు ఉండేవి. ఈ ఫ్రెండ్ గారి కోసం పోయి పిచ్చి పిచ్చి విషయాల కోసం టైం వేస్ట్ చేయడం కంటే సపరేట్గా నేను ఇంట్లో ఉండి నాకు సంతోషమైన పాటలు వింటాము, రాసుకోవటము, ఇంకేదైనా నాకు సంతోషమైన నాది నేను చేసుకోవాలి. అది పనికిరాంది కానీ నాకు ఉంది కదా, నా సమయం నేనే వాడు, అట్లాంటిది ఉండేది నాకు. సో అక్కడ అబ్బా ఇంత బాగుంది, మీరు చెప్పేవన్నీ అలా టచ్ అవుతుంటే నాకు భలే అనిపిస్తుంది, మైండ్లో ఒక రకమైన హ్యాపీనెస్ వస్తుంది. రీసెంట్గా మీరు ఒకటి చేశారు గురుగారు, పెళ్లి గురించి. ఎంత అద్భుతం అంటే, ఈ రోజు పెళ్లి చేసుకోవాల్సిన మా చెల్లెకు పెళ్లి అవుతుంది, అట్లాంటి అమ్మాయిలు పెళ్లి చేసుకోవాల్సిన అబ్బాయిలు వాళ్ళందరికీ 100 నా భార్య కూడా పంపించిన నేను చూడు అని. అంటే మీరు ఎంత చక్కగా చెప్పారంటే, ఏదో ఒక మార్వాడి వాళ్ళ
ఫ్యామిలీ గురించి, ఫ్యామిలీ వాళ్ళు ఎలా అవుతుంది అని ఎంత బాగా చెప్పారంటే నాకు అంత నచ్చేసింది. ఇంకా అంటే వాళ్ళు ఎలా ట్రైన్ చేస్తారు పిల్లల్ని, పెళ్ళి అయ్యాక నీకు ఏ కోరికలు ఉన్నాయో ఏ ఉద్దేశం ఓ సంవత్సరం వదిలిపెడతారు, తర్వాత ఒక పిల్లాడు వచ్చిన తర్వాత ఇప్పుడు నీకు బాధ్యతలు కాబట్టి ఆఫీస్ వదిలిపెడతారు. ఎంత బాగుంది గురువు గారు. అంటే అసలు చెప్పాల్సిన వే కూడా అదే కదా. మనల్ని కూడా నేను కూడా ఇప్పుడు అలా మా రూరల్ ఏరియాస్ లో ఇంకా అలానే ఉంది. ఇప్పుడు టెక్నాలజీ ఇంత అభివృద్ధి అయినా కూడా పాప ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. తెలుసుంటే బాగుండేది, కొంచెమైనా మారేటోళ్ళు అని అనిపిస్తుంది. ఇప్పుడు మా చెల్లె వాళ్ళు మా వాళ్ళందరూ కూడా అలానే వాళ్ళు తింటారు. ఇప్పుడు మనం ఏదైనా వాడు తింటాడు. మనం తెలిసి ఏదైనా చెప్పడానికి తెలిసింది కదా, చెప్పడానికి పోతే మనం పిచ్చలం అయిపోతున్నాం. చెప్పకూడదు గ్రౌండ్ ప్రిపేర్ చేయాలి. అది పాపం వాళ్ళు ఇట్లా తెలిసి చెప్పలేకపోవడమా అని ఒక డౌట్ వస్తుంది మళ్ళీ నాకు. నేనేనా సెల్ఫీస్ ఆలోచిస్తున్నానా? సెల్ఫీస్ ఏం లేదు, చెప్తే వాళ్ళు మర్చిపో అని అలా. మంచి పాట పాడుకుందాం లాస్ట్. చదువురాని వాడవని దిగులు చెందకు. ఇది స్టార్ శృతి ఎక్కువ ఉంది. చదువురాని వాడవని దిగులు చెందకు, చదువురాని వాడవని దిగులు చెందకు, మనిషి మదిలో మమత లేని చదువులెందుకు, రాని వాడవని దిగులు చెందకు. మల్లె వంటి మంచు వంటి, మల్లె వంటి మంచు వంటి మంచి మనసుతో, మల్లె వంటి మంచు వంటి మంచి మనసుతో, జీవించలేని పనికి రాని చదువులెందుకు, చదువురాని వాడవని దిగులు చెందకు. ఏమి చదివి నాకు బాగా నచ్చిన పాట ఇది. సరే, ఇంతకు నీ పేరు చెప్పబోతుంది? గురుగారు ప్రశాంత్. గురు ప్రశాంతంగా ఉండాలని ప్రశాంతంగా పెట్టినట్టున్నారు మా నాన్నగారు. ఊరికి ఒకసారి ఇటు పక్కన ఇట్లా చిన్న వీడియోలో స్క్రీన్ షాట్ కోసం ఉపయోగపడుతుంది. మళ్ళీ స్పెషల్గా ఫోటోలు ఎవరు దిగుతాడు. నేను ఒక పాట పాడి అటు తిరుగు పాడు. నన్ను దోచుకుందువటే, నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని, కన్నులలో చూసుకుందు. ఏం చేయాలంటే తక్కువ స్థాయిలో పాడుకోవాలి. కింద నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని, కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి, నన్ను దోచుకుందువటే. నాకు చాలా ఇష్టం. తరింతును నీ చల్లని చరణముల నీడలోన, పూలదండ ఓలే కర్పూర కళిక ఓలే, కర్పూర కళిక ఓలే. ఎంతటి నెరజానవు నా అంతరంగమందు నీవు, ఎన్ని యుగాలైనా నిలిచిపోని బంధం, ఎగిరిపోని గంధం, నన్ను దోచుకుందువటే. దానికి దోచుకున్నందుకు లీగల్ కేసు వేయాలి. ఎంత అద్భుతమైన సంగీతం. అప్పట్లో తెలుసుకుని అరే బాలాజీ యూట్యూబ్ అసలు ఏం చేయకముందు ఊరికి నేను మా సిద్ధార్థ్ అంటే కరోనా కంటే ముందు, కాంత్ నువ్వు యూట్యూబ్ సీరియస్గా చేయాలని అంటోళ్ళను. నేను ఏది సీరియస్గా చేయను ఒకటి. రెండోది చేస్తే నాకు ఇప్పుడు జనాల ఒపీనియన్ నా మీద క్రియేట్ అవుతుంది, అది నాకు ఇష్టం లేదు. ఒకవేళ నేనంటూ చేస్తే నాకేదో తెలియాలి అది ఏమిటో. సో ఊరికి సిద్ధార్థ్ కానీ కొత్త ఐడియా చెప్పంటే మనం ఒక టాక్ చేద్దాం. సిద్ధార్థ్ చెప్తుంటే అరే కాంత్ అసలు ఏదో ఐడియా ఉంది, నేను గొంగడి కప్పుకుంటే నువ్వు గొంగడి కప్పుకొని ఒక టాక్ చేద్దాం. మరి ఎవరో తెలియదు, ఇప్పటికి నాకు చేయాలని ఉంది. అంటే ఇద్దరికి గొంగడిలో ఉందాం, టాక్ చేద్దాం అని చెప్పిన తర్వాత సిద్ధార్థ సరే అన్నాడు. నేను చెప్పిన తర్వాత గొంగడి తెచ్చుకున్నాం, ఇద్దరం కప్పుకున్నాం. కూర్చున్న తర్వాత బిచ్ డిస్కషన్ అంటే నీకు అసలు బుద్ధి కూడా లేదు, గొంగడి కప్పుకున్నాక డిస్కషన్ ఎందుకు, ఒక 10 నిమిషాలు వీడియో చేసి మాకు నచ్చింది పోస్ట్ చేసుకోవచ్చు దాని మీద. ఇంకా అదే వీడియో అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఎందుకంటే లిప్సింక్ లేదు, చేతి ఇట్లా అంటే అయిపోతుంది మధ్య మధ్యన.
అట్లనే ఈ రకరకాల సినిమా పాటలు ఉన్నాయి కదా, దానికి కూడా అడ్వర్టైజ్మెంట్స్ చేస్తూ ఒక షార్ట్స్ చేస్తే బాగుంటుంది. ఇంతవరకు మనం చేయలే, వాళ్ళు చేద్దాం. నన్ను దోచుకుందువటే అని అనగానే ఇలాంటి దోచుకునే విషయాలకైనా సరే మమ్మల్ని సంప్రదించండి, బాలాజీ బాలాజీ అని లీగల్ పనులు అట్లా. షీషా హో యా దిల్ హో టూట్ జాతా హై కాదండి, మా దగ్గర ఉన్న సీసాలు విరిగిపోవు, ఎప్పటికీ ఉంటాయి. సో ఇట్లా మన ఫ్రెండ్స్ సంబంధించిన షాపుల అడ్రస్లు అట్లాంటివన్నీ ఇవ్వాలన్నమాట. తర్వాత ఇంకోటి ఏంది, ఎక్కడన్నా పోతుంటే చిరంజీవి హెయిర్ సెలూన్ కనిపిస్తుంది. సో ఇట్లనే ఒక న్యూస్ రిపోర్టర్ తను రీసెంట్గా బోలా శంకర్ సినిమా తీసి ఆస్తులను నమ్ముకుని చిన్న సెలూన్ పెట్టుకుని బతుకుతున్నాడు చిరంజీవి అంటే ఎవడో వచ్చి కొట్టి ఆ చిరంజీవి ఒకటే కాదా సారీ సో ఇట్లా ఎంజాయ్ చేస్తే బాగుంటుంది యూట్యూబ్. కానీ మనం ఎవరికో సలహాలు ఇచ్చి ఏదో జీవితాలను ఉద్ధరించాలని ట్రై చేసి ఏం సాధిస్తాము? అసలు నేను ఆ బ్యాచ్లో లేను. అట్లా గోయింగ్ ఆన్. చలో మిత్రమా, మంచిది.